ఏంటి? ఎడం చేత్తో ఏ పని చేయకూడదా? ఎడం కాలు ముందు పెట్టకూడదా? ఎడం కాలు ఎడం చెయ్యి ఉపయోగించకుండా నువ్వు జీవితంలో రోజులో ఎన్ని పనులు చేయగలవో ఆలోచించు. నాకు చెప్పు. ఎడం కాలు ఎడం చెయ్యి ఉపయోగించకుండా ఒక్క పని చేశానని నాకు చెప్పు. ఈ ఎడం కాలు ఎడం చెయ్యి ఉపయోగించకూడదని చెప్పే వాళ్ళందరూ వాళ్ళ ఎడం చేతులు ఎడం కాలు నరికేసుకుంటారా? నరుక్కోరు. నీకు మాత్రం చెప్తారు చెయ్యొద్దని. అది నిన్ను నువ్వే వివక్షించుకోవడానికి, వివక్ష నీతోనే స్టార్ట్ అవ్వడానికి, నిన్ను ఒక రకమైన బానిసత్వంలోకి దింపడానికి కొంతమంది సంస్కృతి సంప్రదాయాల పేరిట నీ బుర్రలో నింపిన చెత్త వివక్ష నీతోనే మొదలయ్యేలా చేస్తుంది. ఇది ఒక బానిసత్వాన్ని నీకు తెలియకుండా నీలోనే నింపుతుంది. అందుకనే మనం మనకన్నా పెద్దోళ్ళు లేదంటే డబ్బున్నోళ్ళు వచ్చినప్పుడు మనమే చేతులు కట్టుకుని అయ్యా బాబయ్య అంటూ బయలుదేరుతాం. ఎందుకో తెలుసా? ఇలాంటి వివక్షల వల్ల. దయచేసి ఇలాంటి వివక్షల నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది. అసలు ఎడం చేయి ఎడం కాలు వల్ల ఎంత ఉపయోగం తెలుసా? ఎడం కాలు ఎడం చేయి ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత మన రైట్ బ్రెయిన్ ఎలివేట్ అవుతుంది. మంచి కళాకారులు, నటులు అందరూ రైట్ బ్రెయిన్ ఎలివేటెడ్ అయిన వాళ్ళు. లెఫ్ట్ బ్రెయిన్ థింకింగ్ ఇస్తుంది, రైట్ బ్రెయిన్ యాక్టివ్నెస్ ఇస్తుంది. పిల్లల్లో ఫస్ట్ లెఫ్ట్ బ్రెయిన్ ఉండదు, ఓన్లీ రైట్ బ్రెయిన్ మాత్రమే ఉంటుంది. అందుకని పిల్లలు నిత్యం ఆడుకుంటూ ఏదో విరగ్గొడుతూ ఏదో క్రియేట్ చేస్తూ పెయింట్లు వేస్తూ బొమ్మలు వేస్తూ గోడల మీద ఏదేదో గీస్తూ ఉంటారు. అది రైట్ బ్రెయిన్ ఎలివేషన్. దాన్ని మనం అలాగే ఉంచినట్లయితే వాళ్ళు మంచి నటులు, మంచి యాక్టివ్ పీపుల్, మంచి క్రియేటివ్ పీపుల్ అవుతారు. కానీ మనం దాన్ని ఆదిలోనే తుంచేస్తాం. ఇగో ఇలాంటి సంస్కృతులు సంప్రదాయాలు వాళ్ళ బుర్రలో వేసి వాళ్ళని పసి వయసులోనే వాళ్ళ మనసులో విరగొట్టి వాళ్ళని ఎందుకు పనికిరాకుండా చేస్తున్నాం. ఆలోచించు. ఎడం చేయ ఎడం కాలు ఉపయోగించకూడదనే ఇలాంటి పనికిమాలిన వాటిని పక్కన పెట్టు.